श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 14/4/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు, మంచి వాగ్ధాటి, వ్యవహార లాభం, విద్యాలాభం, శుభవార్తా శ్రవణం, ధనయోగం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సారీ డెనిస్ట్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతడి మెనీ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, అలాగే బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యార్థి లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న ధనము తిరిగి పొందుకునే అవకాశం, రక్షక భటుల యొక్క సహకారం చేత మీకు తప్పకుండా మీ ధనము, మీ వస్తువులు మీకు లభించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు। ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మాత్రం వల్ల తప్పకుండా విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి। రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉండబోతుంది। ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి పట్టిందల్లా బంగారం, చాలా మంచి తరుణం, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, అలాగే విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో లాభాలు పొందుకోవడం, విదేశీ ప్రయాణం కూడా ఇవాళ మీకు లాభాన్ని కలిగిస్తుంది। ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, అదృష్ట యోగాలు, బంధులాభాలు, మిత్ర సౌఖ్యాలు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చును, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి కూడా పొందుకోగలిగే అవకాశాలు, అనుకున్నటువంటి సమస్త కార్య అనుకూలతని పొందుకుంటారు। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి కూడా చాలా మంచి శుభ గడియలు, అసలు లేవగానే శుభవార్త వింటారు। అది ఉద్యోగ విషయం కావచ్చు, గృహయోగం కావచ్చు, వాహన సౌఖ్యం కావచ్చు, పరీక్షా ఫలితాలు కావచ్చు, లేదా ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల కావచ్చు, రావలసిన బాకీల వల్ల కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి శుభవార్త, వివాహ సంబంధ శుభవార్త, ఆత్మీయుల కలయిక, సోదర మైత్రి, కుటుంబ తగాదాల సమసిపోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్పిలు ఒకటవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెనీ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభవంతంగా ఉంటుంది। ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, విలువైనటువంటి వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం, వస్త్ర లాభం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, ప్రయాణ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశం. ఈరోజంతా మీకు సందడి, ఆనంద, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు 10 గంటల వరకు, దాదాపుగా 10 గంటల 34 నిమిషాల వరకు జాగ్రత్తగా ఉంటే మిగిలిన రోజంతా పండగ వాతావరణం. 10 గంటల 34 నిమిషాల లోపల కనుక మీరు అనవసర నోరు జారిన, పరిహాసంగా మాట్లాడిన, లేనిపోని వ్యవహారాలు ప్రారంభం చేసిన నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా, ఆదివారం బ్రహ్మాండ లంచం పుచ్చుకోవచ్చు అని చెప్పేసి పొద్దున్న పలాని హోటల్కి వచ్చేసి అని చెప్పి అక్కడికి వచ్చినా అక్కడ కూడా మీరు అవినీతి నిరోధక శాఖ మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం. మరి 10:34 తర్వాత లంచం పుచ్చుకోవచ్చా? పుచ్చుకొని చూడండి ఒకసారి. పొద్దునొచ్చి కూర్చున్నటువంటి కాపలాదారులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. అంటే 10:34 వరకు తీవ్రమైనటువంటి ఇబ్బంది. అంటే ఈ సమయంలో మీకు దుష్టుల యొక్క సహవాసం, దుష్ట ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అదే 10:34 తర్వాత లంచం తీసుకుంటే ఉద్యోగం పోతుందని భయం కానీ, అలా తీసుకోవడం వల్ల నాకు ఉనికి కోల్పోతానన్నటువంటి ఒక రకమైనటువంటి గౌరవం మీ మీద మీకు పెరగడం కానివ్వండి, దానివల్ల దాని దూరంగా ఉంటారు. జ్యోతిష్యం అంటే ఏదో అప్పణంగా మీరు తీసుకొచ్చి మీ తాతగారి సొమ్ములాగా మీకు చేతిలో డబ్బు పెట్టడమో, వాహనం ఇవ్వడమో, ఉద్యోగం ఇవ్వడం కాదండి. ఈ సమయంలో మీరు చేసేటువంటి పని, చెప్పేటువంటి మాట, చేసే వ్యవహారం మీకు పాజిబిలిటీగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది అర్థం. అంతే తప్ప ఏదో టక్కని చెప్పగానే మీకు అమాంతం పని డబ్బుల వర్షం, ఇంటికి వచ్చేసి కలెక్టర్ గారు వచ్చేసి మీకు ఉద్యోగం ఇవ్వడం, లేకపోతే ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వచ్చేసి ఓ 50 లక్షలు చెక్ ఇచ్చేసి ఇల్లు కట్టుకోమని చెప్పడం ఇంపాసిబుల్ అండి. మన వ్యవహారం, మన యొక్క కార్యమే మనకి లాభాన్ని కలిగిస్తుంది. ఈ రోజునటువంటి వ్యవహారాలు గ్రహస్థితి వల్ల మీకు ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, అనుకూలంగా ఉంటే స్పీడ్గా ముందుకెళ్ళమని చెప్పడం. అదే 10:34 తర్వాత మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, కృత్రిమ సహజ సత్సంతాన వార్త, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి లాభం, విదేశాల్లో అనుకూల శుభయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, సువర్ణ, వజ్రాభరణ వ్యాపారస్తులకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో ఒకటవడం, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, ప్రాంగ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నాలున్న సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి తోలు శుభ్రష్టమైన లాభాలు, మత్స్యకారులకి అనుకూలత, 10 గంటల లోపల ప్రమాదంలో పడే అవకాశం, 10:40 తర్వాత బయలుదేరండి, అంటే 10:34 తర్వాత బయలుదేరండి. తప్పకుండా జాలర్లకి మంచి మత్స్య సంపద దొరికే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయమని చెప్పడం. మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పలేదు, ఉద్యోగం మానుకోమని ఎక్కడ చెప్పలేదు, చేసే ప్రయత్నాన్ని ఆపుకొని ఇంట్లో కూర్చొని చెప్పలేదు, మూఢనమ్మకంగా మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పలేదు. తెలియకుండా చాలామంది జన అజ్ఞాన వేదికల వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేసే స్థాయికి ఎదిగారు. వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకుంటే చాలు. మా గురించి మాట్లాడేటువంటి అర్హత వాళ్ళగే విషయం, వాళ్ళు ఒక సబ్జెక్టు మీద మాట్లాడగలుగుతారు. ఫలాని కెమిస్ట్రీలో 2 పదార్థాలు కలిపితే రసాయన చర్య జరిగి ఇలాంటిది వస్తుంది, మరి మీ జాతకంలో 2 గ్రహాల పూజ చేస్తే మీకు ఫలితం వస్తుందా? ఆత్మస్థైర్యంతో నేను చేసేటువంటి పూజని వారు స్వీకరించగలిగితే ఆ భగవంతుని కృపాగ్రతతో ఆ పని అవుతుంది. ప్రత్యక్షంగా మీకు అయి చూపిస్తుంది. ఆ కెమికల్ రియాక్షన్ కొద్దిసేపు ఉంటుంది. మేము చేసినటువంటి పూజ రియాక్షన్ అనేది శాశ్వతంగా ఉండే అవకాశం. అదే తేడా మనకి. బట్ సంకల్పం ఇంపార్టెంట్. ఆ 2 కలపడానికి ఎన్నో సంవత్సరాలు మీరు ప్రయత్నం చేశారు. అలాగే మేము చేసినటువంటి పూజల గురించి ఒకప్పుడు చేసిన యజ్ఞయాగాది ఫలితమే ఇంతవరకు సనాతన ధర్మంలో మనుషులందరూ కూడా ఒక సంయుక్తంగా అనుకూలంగా ఉన్నారు. కొత్త కులమతాలకు అతీతంగా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి పూజ అనేది ఏది కూడా మూఢనమ్మకం కాదు. ఇంకొక మతాల వాళ్ళు చేసేది గొప్పదని చెప్పడం, అలా నేను చేసేది తక్కువ అని చెప్పడానికి మీకు అర్హత లేదని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తిస్తే చాలా మంచిది. జన అజ్ఞాన వేదిక ఇతరులందరూ కూడా అన్ని మతాల గురించి మాట్లాడండి, తాట తీస్తారు మీది. కానీ నా సనాతన హిందూ ధర్మంలో పాపం అమాయకులు కాదు, ఇతరులను కూడా ప్రేమించే మనస్తత్వం, చెడ్డవాడిని కూడా ఆలింగనం చేసుకునేటువంటి మనస్తత్వం నాది. కాబట్టి చాలా సమయోచితంగా ఉంటాడు, అందరికీ అనుకూలంగా ఉంటాడు. అది అసమర్థులుగా మీరు దాన్ని అనుకోకండి, అది మంచిది కాదు. అంటే జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్తున్నాను. అలాగే ఏదో కొత్త వాళ్ళు వచ్చేసి జ్యోతిష్యం గురించి మాట్లాడే వ్యక్తులకు చెప్తున్నాను. ఇది నేను అందరిని అనటం లేదండి, ఎవరిని కించపరచడం లేదండి. సరే, ఏదేమైనా ప్రస్తాంశాలు మీకు అనుకూలమైన శుభపరిణామాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏమండి, రోజు చెప్పేటువంటి ఫలితాలు అన్ని బాగుంటాయంటే జన్మజాతకంలో 90%, గోచార ఫలితాలు 40 to 50% చూసుకోండి. ఇది సూచన శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోండి. తద్వారా అనుకూలత. దేవుడే కనిపిస్తే మీ ఉనికి కోల్పోతారు. దేవుని చూడాలనుకోవద్దు. ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని కలవలేం మనం, ఆఫ్టర్ ఆల్ ఒక కేబినెట్ మినిస్టర్ని కలవలేం మనం, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేని కలవలేం మనం.
అలాంటిది అతను సహస్ర ప్రచండ భానుడైనటువంటి ఆ భగవంతుణ్ణి కలవాలంటే ఎన్ని పుణ్యాల జన్మలు ఉండాలి, ఎంత జన్మలు ఎత్తాలి మీరు. కాబట్టి ఆయన కనబడేది అబద్ధం, అది ఆయన కనబడతాడు అనేది అబద్ధము. మీరు కనిపించాడు, మీరు చేసేటువంటి అరిషడ్ వర్గాలని నాశనం చేసుకునేంత వరకు భగవంతుడు మీకు కనిపించాడు. ఎందుకు కనిపిస్తాడు ఆయన మీకు? కాబట్టి సరే, ఉపోద్ఘాతం ఎక్కువ అవుతూ ఉంటుంది చెప్తూ ఉంటే. కాబట్టి ఈ రాశుల వారికి అనుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా వీరికి శుభయోగం, ఆనందయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉదయం వరకు అంటే 10:30 వరకు జాగ్రత్తగా ఉండండి, తదుపరి అనుకూలం ఉంటుంది. వీరికి 9, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి చాలా మంచి లాభాలు, ఆర్థిక ఆనంద, విద్య, ఉద్యోగ, వ్యాపారాదు లాభం, గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి లాభాలు, వ్యాపారుల అనుకూలత, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజట్లకి అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూల శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు, అప్పుల బాధ నుంచి ముక్తి కలుగుతుంది, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందే అవకాశం, మంచి ఐశ్వర్యం, గృహయోగము, స్థలయోగము, రైతులకి పంట లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు శుభయోగం, మిత్రుల కలయిక, సోదర సఖ్యత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఉద్యోగము లేని వారికి ఈరోజు ఉద్యోగం ఖాయం. అది ప్రభుత్వ ఉద్యోగం కూడా కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా కావచ్చు, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్ వెళ్ళడం ఖాయం. తప్పక ఉద్యోగాల మంచి ఆత్మస్థైర్యం. ఈరోజు ప్రాంగణ నియామకాల్లో ఆ వ్యక్తులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగేటువంటి స్థైర్య ధైర్యాలు మీరు ఉన్నాయి. మంచి ప్రణాళిక ఉంటుంది మీ దగ్గర, సమయపాలన కూడా ఉంటుంది. దాని ఏంటంటే స్పష్టంగా అడగగానే సమాధానం చెప్పగలిగేటువంటి ఒక మంచి మెళుకువ మీలో బాగా కనబడుతోంది. కాబట్టి ధైర్యము, స్థైర్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, కళాకారుల, క్రీడాగా అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజట్లకి శుభయోగ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అవకాశాలు, జ్యోతిష్య పండితులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగాలు ఉన్నాయి. ఒక మంచి వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఇంట్లో కూడా సౌఖ్యవంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉండడం, సోదరులతో అనుకూలత, అనుబంధాలు ఉండడం, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ మనీ లేదా ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం లాంటివి కనబడుతుంది. లేదా గృహ నిర్మాణం కూడా చేయవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజట్లకి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రమని వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజట్లకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, చాలా మంచి ఆర్థిక లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి అధికారులతో పరిచయాలు, ఉన్నత వ్యాపార భాగస్వామితో అనుకూలతలు,
అనేక రకాల ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కూడా కాస్త మధ్యాహ్నం వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. మద్యపాన సేవనం, తీవ్ర వాహన ప్రమాదం, స్నేహితులతో వెళ్తున్నటువంటి ప్రయాణం ప్రమాదం. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటాం, హెచ్చరిక చేస్తుంటారు, ఇలా పిల్లలకి బండ్లు ఇవ్వకండి అని చెప్పేసి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, 2 రకాల ప్రమాదాలు. ఒకటి ఏదైనా 2 వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాదం, రెండవది నీటి సంబంధించిన ప్రమాదం పొందుకునే అవకాశం ఉంది. కనుక ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి మధ్యాహ్నం వరకు ఏమాత్రం అనుకోలేదు. మధ్యాహ్నం తదుపరి మళ్ళీ మద్యపాన సేవన చేసి ఈత కొనడానికి వెళ్ళొచ్చు అని అడగండి. ప్రమాద హేతు ఎక్కువ ఉంది. తదుపరి మీ ఆలోచన విధానం మారుతుంది. పిల్లల్ని జాగ్రత్త చూసుకునే అవకాశం ఉంటుంది, పిల్లల్ని అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాపాడబడతారు. ఇటువంటి ప్రయత్నంలో మీకు జాతకం బాగా అనుకూలంగా ఉంటుంది చెప్పడం మా ఉద్దేశం. ఏదేమైనా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి. తదుపరి మీకు ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకి లాభాలు, కళాకారులకు క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉన్నతాలకు లాభకరంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. మధ్యాహ్నం తదుపరే మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం లోపు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. శస్త్రచికిత్స లాంటివి కూడా మధ్యాహ్నం వరకు పెట్టుకోకపోవడం మంచిది. తర్వాత ఏర్పాటు చేసుకుంటేనే చాలా శుభకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారు కాస్త ప్రశాంతతని, అలాగే సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, సూర్యగ్రహ అష్టోత్తరం చదువుకోవడం తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం కంటే మించినది లేదన్న విషయాన్ని గుర్తించండి. నచ్చిన అధ్యాయంలో నచ్చిన శ్లోకాలు చదవండి. తప్పకుండా మీకు ప్రశాంతత, కార్య సాఫల్యత పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం అంటే 12 గంటల వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ 12 తర్వాత మీకు అనుకూలంగా సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వివాహ సంబంధ శుభయోగాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తిత్వము కానీ, గౌరవం కానీ, ధనము కానీ, బంధము కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, శుభవార్త శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. బంధులాభం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, ప్రాంగణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకు లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు సమస్త శుభయోగాల పరంపర, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకె అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, లోన్ సౌకర్యం, చేతి నిండా ధనం ఉండడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అలాగే విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక బాగా ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని, విద్యార్థి విద్యా లాభాన్ని, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపణ లాభాలు,
వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం చాలా మంచి లాభాలు ఉంటున్నాయి. ఆధ్యాత్మిక ఆర్థిక విద్యా ఉద్యోగ రాజకీయ సంబంధ విషయాల్లో అనుకూలతలు, కళాకారుల క్రీడా విదేశాల్లో కూడా క్రీడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు, ఇంటికి కావలసిన ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు మీకు ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా చాలా మంచి సంయోగం. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, మీ మాట తీరు అందరినీ ఆకట్టుకోగలడం, మీ మాట వల్ల అందరికీ 10 మందికి లాభం కలగడం, గొప్ప వాళ్లతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆస్తి పంపకాల అనుకూలత, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకు కానీ లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం, అలాగే సీనియర్ సిటిజన్కి మహిళాములకి లాభం, నర్సరీ తోటలు పూజా ఆధారపైన అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణానికి అనుకూలత, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి శుభయోగాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైనింగ్ వ్యాపారులు లాభాలు, విద్యాలాభం ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, విదేశీయానం, వస్తులాభం, వాహన యోగం, ధనయోగం, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే తప్పకుండా విజయవంతంగా పూర్తి చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి సాయంకాలం వరకు బాగుంది, 4 గంటల వరకు. 4 గంటల తర్వాతనే అనవసర ప్రమాదాలు. అంటే రాత్రిపూట ప్రయాణం చేయకండి, మద్యపాన సేవన చేయకండి, పడకూడని పదార్థాలు తినకండి, మిడ్ నైట్ బిర్యానీలు తినకండి, తెల్లవారుజామున బిర్యానీలు అవి తినకండి. అది మీకు ప్రమాదం, నష్టము, కష్టకాలం. అనుకున్నటువంటి ఉదర సంబంధ అనారోగ్యాలు, నిద్రలేమి వల్ల వాహన ప్రమాదం, మిత్రుల వల్ల దుష్టులతో సావాసం వల్ల మీకు ప్రమాదంలో పడతారు. 4 గంటల వరకు అదృష్టయోగం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల సమాగమము, నిశ్చితాంబుల జరగడము, వివాహ యోగ్యత, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగాలు ఉంటాయి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణానికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలు లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ టెలిస్ట్ల వారికి లాభం. సాయంత్రం తర్వాత మీరు చేసేటువంటి అవాకులు చవాకులు సోషల్ మీడియా మరియు విలేకరులకి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అనవసరంగా అల్పమైనటువంటి ఘర్షణలు స్నేహితుల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇద్దరు పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అధికంగా డబ్బు దగ్గర పెట్టుకొని ఒంటరి ప్రయాణం చేయకండి. అలాగే అధిక బంగారాన్ని పెట్టుకుని ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. అలాగే చదువుకున్నటువంటి యువకులు ఒంటరిగా అనవసర వ్యక్తులతో బయటికి వెళితే ప్రమాదంలో పడతారు, మానావమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఈ రాశి వారికి కొంత సాయంత్రం వరకు చాలా బాగుంది, సాయంత్రం తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక తగు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత పారాయణ 3 నుంచి 9 అధ్యాయాలు మాత్రం చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి ప్రమాదం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండండి. రొయ్యలు చేపలకు ఇబ్బంది. రైతన్నలకి సాయంత్రం తర్వాత కాస్త పొలంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. మధ్యాహ్నం లోపల మీరు పంట అమ్ముకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఏదేమైనా సాయంత్రం వరకు చాలా బాగుండి తర్వాత మీరు భగవత్ కృపాకరణ పొందుకోండి. సాయంకాల సమయంలో దేవాలయ సందర్శన, విష్ణుమూర్తి ఆలయంలో లేదా శివాలయంలో కాసేపు ఉండే ప్రయత్నం చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 తర్వాత మంచిగా లేదన్న విషయాన్ని గుర్తించండి. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.